గవర్నమెంట్ థాట్ ఆఫ్ ఇట్ లేదు, గవర్నమెంట్ థాట్ ఆఫ్ ఇట్ కట్ అవుట్ డేట్ పెట్టుకొని ఇది చేయాలని ఇప్పుడు ఏదైతుందో ఈ వనరులు సమకూర్చుకోవడం లోపల కొంత సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి 2 లక్షల వరకు చేయగలిగేది. ఈ భయపడ్డది ఏదైతుందో ఆర్థిక వనరుల సమకూర్పు అనేది ప్రధాన చెప్పాను. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్డీఏ. అందుకే కేంద్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తుంది, ఇదేదో కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన అంశంగా భావించకండి దయచేసి. ఇదేదో కాంగ్రెస్ పార్టీకే పరిమిత అంశంగా భావించకండి దయచేసి. ఎవరమైనా కానీ ఏదైతుందో ఇలా రాష్ట్రం ఇంతవరకు అమలు చేసి 21,000 కోట్లు అంటే రేవంత్ రెడ్డి పట్టిగా ఏదైతుందో వాళ్ళ సొంత ఖాతాలకు ఇస్తలేదు, వాళ్ళ సొంత ఖాతాలకు ఇస్తలేదు. ప్రభుత్వం వనరులు సమకూర్చుకొని ఏదైతుందో ఇంత పంట వెసులుబాటు. నేను మోడీ గారి కంటే కిషన్ రెడ్డి గారికి చెప్పి ఆ స్థాయి నాది మోడీ గారు విజ్ఞప్తి చేసే స్థాయి నాకు ఉందో లేదో కానీ కిషన్ రెడ్డి గారు అయితే మన రాష్ట్రం మన ప్రాంత వాస్తుడు కాబట్టి ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి సంజయ్ గారు కూడా ఏదైతే ఈ ప్రాంతానికి 2 మంత్రుల బాధ్యత వస్తున్నారు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి తీసుకెళ్ళండి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రుణమాఫీ అమలు చేస్తుంది రాష్ట్రం కాబట్టి వాళ్ళకి కొంతమంది తోడుందాం అన్నట్టుగా విజ్ఞప్తి. యూ కమ్అట్ విత్ యువర్ సపోర్ట్. ఒక 50% మీరు నాకు సహకరించండి. ఇవాళ 32,000 కోట్లు అంచనా వస్తే 16,000 కోట్లు మీరు ఇవ్వగలిగినట్టయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు ఏదైతుందో అది ఇమీడియట్గా ఇప్పుడు మార్చి లోపల ఇచ్చేస్తే మార్చి లోపల మనం దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పంటున్నా. ఇవాళ మీ ద్వారా ఈ సంవత్సర కాలం ముగిసిన సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతుందో నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ వంతు బాధ్యత యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. ఇట్స్ నాట్ న్యూ థింగ్. అప్పు మాఫీ రుణమాఫీలు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధమైన అంశం కాదు. మీరు ఏ విధంగా బ్యాడ్ కింద అంబానీ దానికి వెసులుబాటు కల్పించింది. మీరు బ్యాడ్ కింద మీరు అంబానీ లాంటి వారికి వెసులుబాటు కల్పించినప్పుడు మరి రైతాంగం మేము కూడా ఈ భారతీయ బిడ్డలమే కదా, మేము కూడా భారతీయులమే కదనే. కేవలం అంబానీ అదనే భారతీయులు కాదు, మేము కూడా భారతీయులమే. తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశం అంతర్భాగమే అని చెప్పంటున్నా. దయచేసి మమ్మల్ని కూడా భారతీయులు గుర్తించండి, దయచేసి మమ్మల్ని కూడా భారతీయులు గుర్తించండి చెప్ప రైతాంగాన్ని కూడా భారతీయులు తిట్టిందని చెప్పిన భావించండి. మైట్ హ్యావ్ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ల్యాప్సెస్ పాయింట్అవుట్ చేయవచ్చు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి యొక్క ల్యాప్సెస్ పాయింట్అవుట్ చేయవచ్చు. ఇట్ డస్ నాట్ మీన్ కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఏదైతుందో ఆ తిట్టడం అనే వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్. సారీ దొంగలు అంటున్నారు కదా. ఇప్పుడు అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు అవినీతి ఆరోపణ ఏమంటారు? అవినీతి ఆరోపణ వచ్చే వాళ్ళకి ఏదైతే ఆ విధంగా సంబోధించుండు. బట్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు లభించాల్సిన గౌరవం ఈ ప్రభుత్వం కల్పించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కల్పించాల్సిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి ఏదైతే ఏ మాత్రం దేశకాలం పోకుండా స్వయంగా ఏదైతే మంత్రి గారిని పర్సనల్గా ఏదైతుందో పంపి వారిని ఆహ్వానించారు. ఆయన కూడా పెద్ద మనిషి, మంచిగా భోజనం పెట్టి ఆయన మర్యాదగా కాపాడుతున్నాడు. వచ్చిన కూడా వస్తున్నాడు అనుకుంటున్నాను కేసీఆర్. ఇప్పటి వాటిలో లౌక్యం పాటిస్తారు. ఆయన బిలీవ్ యూ విల్ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రైతుల రుణమాఫీ అదే నేను ఇప్పుడు చెప్పింది కదా. అసలు యాక్చువల్గా అంటే వాస్తవంగా 2 లక్షల పైబడ్డ వాళ్ళకు కూడా 2 లక్షల వరకు మాఫీ చేయగలిగితే బాగుంటుంది ఒక భావన యువర్ 100% కరెక్ట్. అంటే అంతే. ఇప్పుడు ఒకటి వనరుల సమీకరణ సమకూర్పు అనేది ఒకటి. ఇప్పుడు ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైనా ప్రభుత్వం పార్టీ కమిట్ అయింది కాబట్టి ఏది ఇస్తుందో ఇక్కడ పట్టుకొచ్చింది. ఈ పైబడ్డది కూడా ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం గట్ట తన వంతు బాధ్యత నిర్వహించి ఉండున్నట్టయితే కొంతమంది ఉద్యమమే సామాజిక తెలంగాణ దృక్పథంతో సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతాం చేపట్టబడ్డది. వీళ్ళు మీరు రూపొందించిన తెలంగాణ తల్లి ఏదైతుందో వీళ్ళు పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలను ప్రతిబింబింపజేసేది ఒక రాచరికపు వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఏదైతుందో మీ తెలంగాణ తల్లి రూపొందించింది.
మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు ఉన్నత వర్గాలకు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ అనే నినాదంతో పోయింది తప్ప వీళ్ళ కాంగ్రెస్ సామాజిక తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నినాదం సామాజిక తెలంగాణ. ఆ దృక్పథంతో ఏదైతే ఇవాళ స్ఫూర్తి సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింప చేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం. ఇలా తెలంగాణ ఆడపడుచు, ఒక రైతు బిడ్డ, ఒక రైతు కూలి, ఒక రైతు బిడ్డ రైతు కూలి గోచరించబడే విధంగా ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టేటువంటి ఒక రైతు బిడ్డ చేతిలో వరి, గుల్క, మొక్కజొన్న, మన ప్రధాన పంటలు ఇటువంటి వాటిని అంటే ఎందుకంటే వ్యవసాయం ప్రధానం కాబట్టి రూపొందిస్తే మీరు ఈ గొర్రె పట్టిన మంచిగా మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలో ఏం మాట్లాడినా నేను గమనించలేదు. సరే కానీ నేను బీఆర్ఎస్ అవతల మాట్లాడింది చెయ్యి అనేది ఏదైతే ఈ అభయాస్తం కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. మనడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్ లో గౌతమ్ బుద్ధుణ్ణి ఆవిష్కరించింది.